ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ ఎంట్రీ చేసే కార్యక్రమం కొనసాగుతోంది. గ్రేటర్ వ్యాప్తంగా 24,74,325 అప్లికేషన్స్ వచ్చాయి. 30 సర్కిల్స్లో అప్లికేషన్స్ ఎంట్రీ కార్యక్రమం జరుగుతోంది. 3,500 మంది డేటా ఆపరేటర్లతో ఆన్లైన్ నమోదు ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఇక ఈ నెల 17 వరకు డేటా ఎంట్రీకి ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. దరఖాస్తులన్నీ ఆన్లైన్ చేసిన తర్వాత లబ్ధిదారులకు సమాచారం ఇస్తామంటున్నారు అధికారులు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్ ఎంట్రీ చేసే కార్యక్రమం కొనసాగుతోంది. గ్రేటర్ వ్యాప్తంగా 24,74,325 అప్లికేషన్స్ వచ్చాయి. 30 సర్కిల్స్లో అప్లికేషన్స్ ఎంట్రీ కార్యక్రమం జరుగుతోంది. 3,500 మంది డేటా ఆపరేటర్లతో ఆన్లైన్ నమోదు ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఈ నెల 17 వరకు డేటా ఎంట్రీకి ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. దరఖాస్తులన్నీ ఆన్లైన్ చేసిన తర్వాత లబ్ధిదారులకు సమాచారం ఇస్తామంటున్నారు అధికారులు. డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, హైదరాబాద్ లో డేటా ఎంట్రీ కార్యక్రమం ఎన్ని చోట్ల కొనసాగుతోంది? డీటెయిల్స్ ఏంటి? నిన్న సాయంత్రం 6 గంటలకు ఈ డేటా ఎంట్రీకి సంబంధించినటువంటి ప్రక్రియ రేపు ఉదయం స్టార్ట్ అవుతుందని అధికారులు చెప్పారు. నిన్న సాయంత్రం 6 గంటలకు ప్రజాపాలనకు సంబంధించిన అప్లికేషన్ల స్వీకరణ గడువు ముగిసింది. గత నెల 28వ తారీఖు నుంచి నిన్నటి వరకు దాదాపుగా 8 రోజుల పాటు ఈ ప్రజాపాలనకు సంబంధించినటువంటి అప్లికేషన్ల స్వీకరణ జరిగింది. మొత్తం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 24,74,000 అప్లికేషన్లు వచ్చాయి. సో ఈ అన్ని అప్లికేషన్లు ఆన్లైన్లో ఎంట్రీ చేయబోతున్నాం అన్నటువంటి అంశం రాష్ట్ర ప్రభుత్వం కానీ జిహెచ్ఎంసీ కానీ ఇప్పటికే స్పష్టం చేసింది. మొత్తం 24,74,000 అప్లికేషన్స్లో అభయ హస్తానికి సంబంధించే అత్యధికమైనటువంటి అప్లికేషన్లు వచ్చాయి. 500 రూపాయలకి సిలిండర్ కావచ్చు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, లేదంటే ఇతర పథకాలకు సంబంధించినటువంటి అవన్నీ కూడా అందాలంటే అప్లికేషన్ పెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. సో ఆ పిలుపు మేరకు చాలామంది లక్షలాది మంది అక్కడ కేంద్రాలకు వెళ్ళి ఈ అప్లికేషన్ పెట్టుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తము 640 కేంద్రాలను జిహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. సో ఈ కేంద్రాల వద్దకు వచ్చి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరూ అప్లికేషన్లు స్వీకరించారు. సో ఇవాళ ఉదయం 10 గంటలకు ఈ డాటా ఎంట్రీకి సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ అయింది. అన్ని చోట్ల కూడా ఒక్కొక్క కేంద్రంలో దాదాపుగా 150 నుంచి 250 మంది ఆపరేటర్ల ద్వారా ఈ అప్లికేషన్లు ఎవరెవరు ఏమేమి అప్లై చేసుకున్నారు, డబుల్ బెడ్రూమ్ అంటే ఇంద్రమ్మ ఇళ్ల కోసం ఎవరు పెట్టుకున్నారు, 500 రూపాయల సిలిండర్ కోసం ఎవరు పెట్టుకున్నారు, రైతు భరోసా కోసం ఎవరు పెట్టుకున్నారు, రేషన్ కార్డు కావాలి అని కొత్తగా రేషన్ కార్డు కావాలి అని ఎవరు అప్లై చేసుకున్నారు, ఇట్లాంటి అంశాలన్నిటి కూడా ఆన్లైన్లో డాటా ఎంట్రీ చేయబోతున్నారు. ఇది మొత్తం ఆన్లైన్లో పెట్టిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. ఏ సర్కిల్ నుంచి ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి, ఏ వార్డు నుంచి ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి, ఏ జోన్ నుంచి ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి, ఎవరు ఎక్కువ ఏ పథకానికి పెట్టుకున్నారు అని అంటే కన్సల్టేట్ చేయబోతున్నారు. ఎందుకంటే ఒక్కో ఇంట్లో 4 నుంచి 5 మంది ఉంటే అందులో ఒక భార్య సపరేట్ అప్లికేషన్ పెట్టుకున్నారు, భర్త సపరేట్ అప్లికేషన్ పెట్టుకున్నారు, అండ్ వాళ్ళ కుమారుడు రీసెంట్గా పెళ్ళైతే ఆయన సపరేట్ అప్లికేషన్ పెట్టుకున్నారు. సో ఇవన్నీ కన్సల్టేట్ కాబోతున్నాయి. ఒకసారి ఆన్లైన్లో ఎంట్రీ అయిన తర్వాత ఇవి చాలా వరకు ఒక్కొక్క ఇంటి నుంచి ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి అండ్ డబల్గా ఏమైనా అప్లికేషన్లు వచ్చాయనేటువంటి అంశం బయటపడబోతుంది. డబల్ వచ్చినటువంటి అప్లికేషన్లను చాలా వరకు అవి పక్కన వెళ్ళిపోతాయి. కరెక్ట్గా ఉన్నటువంటి అప్లికేషన్లు ఒకే ఇంటి నుంచి మొత్తం పూర్తి స్థాయిలో అన్ని పథకాలు వీళ్ళు అర్హుల అనేటువంటి అంశం పైన కూడా పూర్తి స్థాయిలో లోతుగా డీటెయిల్గా చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. తెల్ల రేషన్ కార్డు కావాలంటే ప్రామాణికం వాళ్ళ పేరు మీద కారు ఉండొద్దు అనేటువంటి రూల్ ఉంది, వాళ్ళ పేరు మీద సొంత ఇల్లు ఉండొద్దు అనేటువంటి రూల్ ఉంది. ఇట్లా కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఆ పారామీటర్స్ అవన్నీ కూడా ఉల్లంఘించి పెడితే ఆ రేషన్ కార్డుకి సంబంధించినటువంటి అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు అనేది అధికారులు చెప్తాను. దీనిపైన పూర్తి స్థాయిగా క్లారిటీ రాలేదు, కానీ అధికారులు చెప్పేటువంటి మాటనే నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా. ఏ ప్రభుత్వ పథకాలు కానీ 6 గ్యారెంటీలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అభయ హస్తానికి సంబంధించినటువంటి పథకాలు అమలు కావాలంటే మాత్రం ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు ఉంటేనే అవన్నీ అమలు అవుతాయనేటువంటి పూర్తి స్థాయిలో ఒక
వార్త బయటికి వస్తుంది. సో రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి చాలా మందికి అవకాశం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. రేషన్ కార్డు అప్లై చేసుకున్నారు. అవన్నీ రేషన్ కార్డు వాళ్ళకి తొందరలోనే రాబోతున్నాయి అనేది గవర్నమెంట్ చెప్పింది. ఇక అప్లికేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందో ఒకసారి గమనిస్తే మొత్తం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 6 జోన్లు 30 సర్కిళ్ళు ఉన్నాయి. 30 సర్కిల్స్కి గాను 30 సర్కిల్స్లో మొత్తం 3500 మంది డాటా ఆపరేటర్లతోని ఈ ఆన్లైన్ ప్రజాపాలనకు సంబంధించినటువంటి అప్లికేషన్లు ఏవైతే మాన్యువల్గా రిసీవ్ చేసుకున్నారో అవన్నీ కూడా ఆన్లైన్లో పెట్టబోతున్నారు. అవన్నీ కూడా ఆన్లైన్లో పూర్తి స్థాయిలో ఈ నెల 17వ తారీఖు వరకు ఆన్లైన్లో పెట్టేటువంటి ప్రక్రియ కంప్లీట్ కాబోతుంది. ఒకసారి ఆ ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ రిలీజ్ చేయబోతుంది. ఎవరికి ఏ పథకం ఏముంటే అందుతుంది అనేటువంటి పారామీటర్స్ ఆ గైడ్ లైన్స్ పూర్తి స్థాయిలో రిలీజ్ అయిన తర్వాత ఈ పథకాల అమలు మరింత వేగంగా జనంకి అందేటువంటి ఆస్కారం ఉంటుందనేది అధికారులు చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు మాత్రం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి 30 సర్కిల్స్లో గాను ఈ ప్రజాపాలనకు సంబంధించినటువంటి అప్లికేషన్ల ఆన్లైన్ డాటా ఎంట్రీ ప్రస్తుతం కొనసాగుతుంది. ఓవరాల్గా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సమగ్ర కుటుంబ సర్వే చేసింది. అప్పుడు వచ్చినటువంటి డాటా లెక్క ఏంటంటే 22 లక్షల నుంచి 24 లక్షల కుటుంబాలు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉండొచ్చు అనేది అంచనా వేసింది. అయితే ఇప్పుడు మనకున్నటువంటి అఫీషియల్ నంబర్ జిహెచ్ఎంసీ ఇస్తున్నటువంటి అఫీషియల్ నంబర్ ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 26,48,521 కుటుంబాల నుంచి 24,74,000 అప్లికేషన్లు వచ్చాయనేటువంటి అంశం చెప్తా ఉంది. మరి 26,48,000 కుటుంబాల నుంచి 24,74,000 ఫిర్యాదులు వచ్చాయంటే ఒక్కొక్క ఇంటి నుంచి ఎన్ని అప్లికేషన్లు వచ్చాయనేటువంటి అంశం కూడా చూడాల్సి ఉంది, అది చెక్ చేయాల్సి ఉంది. ఒకవేళ ఆధార్ కార్డు ముందుగా రేషన్ కార్డు ఎవరైతే పెట్టి అప్లై చేస్తారో ఆ రేషన్ కార్డు కొడితే ఒక రేషన్ కార్డులో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇఫ్ అట్ ఆల్ ఆ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ సైమల్టేనియస్లీ ఒక చోట మళ్ళీ అట్లానే 3-4 చోట్ల కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. అవి చాలా వరకు రిజెక్ట్ అయ్యేటువంటి ఆస్కారం ఉండొచ్చు అనేది అధికారులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈ ఆన్లైన్ ఎంట్రీకి సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇవాళ నుంచి ఆల్మోస్ట్ ఒక 15 రోజుల పాటు ఈ ఆన్లైన్ ఎంట్రీ అంటే దాదాపుగా 10 నుంచి 15 రోజుల్లో ఈ కార్యక్రమం అనేది ముగియబోతుంది. అంటే 17 తారీఖున పూర్తి స్థాయిలో ఆన్లైన్లోకి ప్రజాపాలనకు సంబంధించినటువంటి అప్లికేషన్ అన్ని కూడా ఆన్లైన్లోకి ఎక్కబోతున్నాయి. దాని తర్వాత పబ్లిక్ డొమైన్లో రాష్ట్ర ప్రభుత్వం పెడుతుందా, ఇఫ్ ఎట్ ఆల్ పెడితే దాని గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత పెడుతుందా లేకపోతే ఆన్లైన్ ఎంట్రీ తర్వాతనే పెడుతుందా అనేటువంటి అంశం పైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఓవరాల్గా అప్లికేషన్ స్వీకరణ ఏ విధంగా అయితే పూర్తి స్థాయిలో అన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వం చేపట్టిందో ఆ విధంగానే వాళ్ళు అనుకున్నట్టుగానే 6 తారీఖు వరకు ఈ అప్లికేషన్ స్వీకరణ ముగిసింది. అప్లికేషన్ స్వీకరణ బాగా సక్సెస్ఫుల్ అయింది. ఎవరైతే అప్లికేషన్ ఇవ్వాలనుకున్నారో వాళ్ళందరి దగ్గర నుంచి అప్లికేషన్ మేము తీసుకున్నామనేటువంటి అంశాన్ని అధికారులు స్పష్టం చేశారు. నార్మల్గా 6 గంటల వరకే రెగ్యులర్గా ప్రజాపాలన కార్యక్రమం సంబంధించి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, దాని తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అప్లికేషన్ స్వీకరణ జరిగింది. కానీ నిన్న చివరి రోజు కావడంతో 6 గంటల తర్వాత కూడా నాంపల్లి, కార్వాన్, టప్పాచబుత్ర, చార్మినార్, యాకత్పురా లాంటి ప్రాంతాల్లో 7-7:30 వరకు కూడా అప్లికేషన్ల స్వీకరణ జరిగింది. ఓవరాల్గా 8 గంటల వరకు ఈ అప్లికేషన్ల స్వీకరణ పూర్తి స్థాయిలో ముగిసింది. 9-9:30 వరకు అయితే వాళ్ళు ఎన్ని అప్లికేషన్లు వచ్చాయనేటువంటి అంశాన్ని బయటికైతే చెప్పారు. ఇక రేపటి నుంచి మాత్రం డాటా ఎంట్రీ జరగబోతుందని చెప్పారు. వాళ్ళు అనుకున్నట్టుగానే వాళ్ళ ఆదివారం అయినప్పటికీ కూడా మేము ఈ డాటా ఎంట్రీకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. పూర్తి స్థాయిలో ఈ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు నిర్విరామంగా ఈ డాటా ఎంట్రీకి సంబంధించినటువంటి ప్రక్రియ జరగబోతుంది అనేది అధికారులు చెప్తా ఉన్నారు. రేపు జిహెచ్ఎంసీ కమిషనర్, దాని తర్వాత ఇతర అధికారులు కూడా డాటా ఎంట్రీకి సంబంధించినటువంటి ప్రక్రియ ఎట్లా జరుగుతుందని గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి పూర్తి స్థాయిలో సమీక్ష చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా అయితే ప్రజాపాలనకు సంబంధించినటువంటి అప్లికేషన్ నిన్న రిసీవ్ చేసుకున్నారు. నిన్నటి వరకు ఇవాళ నుంచి డాటా ఎంట్రీకి సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ అయింది. ఆన్లైన్లో ఇవన్నీ అప్లికేషన్లు కూడా 17వ తారీఖు వరకు పెట్టేటువంటి ప్రక్రియ జరగబోతుంది. సూర్య.